ఏంటక్క పసుపు నీళ్ళు వడబోస్తుంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పెరుగు మించి తీసిన తొరకతో నెయ్యి చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి ఆవు పెరుగు. మీకు ఆ కలర్ చూస్తేనే తెలుస్తుంది. ఆవు పెరుగు కానీ ఆవు నెయ్యి కానీ పైన తొరకు వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. రోజు తీసి ఇలా బాక్స్లో స్టోర్ చేసి ఒకేసారి వెన్నపూస చేస్తాను. ఇలా తొరకంతా తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్సీ చేయాలి. ఇది ఆంధ్ర సైడ్ అయితే ఆ వెదర్కి వెన్నపూస పల్చగా వస్తుంది, అంటే గట్టిగా రాదు, కొంచెం పల్చగా వస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కూలింగ్ వాటర్ వేస్తే గట్టిగా వస్తుంది. ఇది ఇప్పుడు నేను చూపించింది పల్చగా వచ్చింది. నెక్స్ట్ కూలింగ్ వాటర్ వేయడం వల్ల చూసారు ఇది కొంచెం గట్టిగా వచ్చింది. కలర్ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. మొత్తం అంతా చేసేసాక నాకు ఎంత వెన్నపూస వచ్చింది. ఇదంతా వేరే వాటర్లో వేసి శుభ్రంగా కడిగాను. 2 టైమ్స్ కడగాలి. 2 టైమ్స్ కడిగేశాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వెన్నపూస కరిగించాను. ఈ నెయ్యి వచ్చండి గిరావు నెయ్యి అండి. దీని ప్రైస్ వచ్చేసి కేజీ 2000. మీరు నమ్మినా నమ్మకపోయినా మా సైడ్ 2000 ఇచ్చి నెయ్యి పట్టుకెళ్తున్నారు. ఎందుకంటే ఇందులో చాలా మెడిసిన్స్ ఉంటాయంటండి. అలాగే గేదె నెయ్యికి వెయిట్ గెయిన్ అవుతారంట, ఆవు నెయ్యికి వెయిట్ లాస్ అవుతారంట, ఈ నెయ్యికి అయితే కన్ఫామ్గా వెయిట్ లాస్ అవుతారంటండి. నెయ్యి చిటపట్లాడడం ఆగిందంటే నెయ్యి తయారైపోయిందని అర్థం అండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.